చాలా ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఇల్లు తిరిగి సర్వే చేసినాం. స్కూల్కి పోతున్నారా, పోతే ఎందుకు పోతున్నారు, ఎందుకు చదువుకుంటున్నారే. అస్సలే చదువు రాదు. ఒక మహిళ ఇంట్లో ఉంది, మేము అన్నీ అడుగుతున్నాం ఆమెనే, ఏం చదువు నేర్పించి ఏం చేస్తావు, అప్పులు చేసి ఫీజులు ఎందుకు కడుతున్నావు, ఏమొస్తుందని ఆరాటం అని చెప్పి ఆమెను అడిగితే, అట్లా మాట్లాడతారు ఎందుకు సార్ అని మమ్మల్ని చూసి ఒక మాట అడిగింది. నాకు చదువు రాదు, నేను బస్ స్టాండ్కు పోతా, బోర్డు మీద ఏం రాసిందో నాకు తెలియదు, పోయేటోళ్ళను వచ్చేటోళ్ళను అందరినీ అడుగుతుంటే వాళ్ళెవ్వరూ నాకు ఒక మాట సహాయం కూడా చెయ్యరు, ఈసడించుకుంటారు. అవమానం అనిపిస్తుంది అవన్నీ చూస్తే. నా వెంట చదువుకున్న నా మనవడే కనుక ఉంటే వాడు బోర్డు చూసి నాకు చదివి చెప్తే నాకు ఎంత ధైర్యం ఉంటుంది అని. అంతటితో ఆగకుండా ఆమె ఒక మాట చెప్పింది. 2 కళ్ళతో చూడని ప్రపంచాన్ని చూపే 3వ కన్ను చదువు సార్. అంటే దాని ప్రాముఖ్యత అంత ఉంది. మనం ఎన్నైనా తిట్టుకోవచ్చు, ఎంతైనా ఆవేదన పడవచ్చు, కానీ అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి తినకనైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మగౌరవంతో బతకగలుగుతాడు, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాడు, తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు అనేది ఒక తాపత్రయం. ఆ తాపత్రయంతోనే బడికి పంపాలనే ఆలోచన పెరిగింది. సమాజం మారుతున్న కొద్దీ ఆలోచన విస్తృతమవుతున్నది. ఒక 20-30 ఏళ్ల క్రితం ఏం చేస్తారులే అనుకున్న తల్లిదండ్రులే సమాజం మారుతున్న కొద్దీ చదివించాలి అనే నిర్ణయానికి వచ్చి తప్పనిసరిగా వాళ్ళు చదివించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఒక అవసరం సమాజం గుర్తించింది. ఆ సమాజం గుర్తించినప్పుడు దానికి తగ్గట్టుగా చదువు చెప్పవలసిన బాధ్యత ఇలా మనందరి మీద, ప్రభుత్వం మీద కూడా ఉన్నది. అందుకనే 21A రాజ్యాంగంలో జోడించి చదువు చెప్పే బాధ్యత, పిల్లలందరికీ చదువుకునే హక్కును కల్పించినాం 14 ఏళ్ల వయసు వరకు. ఆ హక్కును అమల్లో తేవటానికి చట్టాన్ని కూడా తీసుకొచ్చినాం. ఆ చట్టం ప్రకారం ప్రతి వర్గానికి చదువు అందించడానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. ఏం చేస్తే ఈ చదువు వస్తుంది, ఆ చదువు వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేదే ఇవాళ కీలకమైన ప్రశ్న. ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకునే దానికి ఒక సమాధానం దొరకకుండా ఉట్టి ఆవేదన వ్యక్తం చేస్తే ప్రయోజనం లేదు. సమాధానాలు కూడా వెతకవలసిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది కాబట్టే ఇవాళ ఈ చర్చ జరుగుతున్నది. అందుకని సూటిగా మనం ప్రశ్న విషయానికి వస్తే, మనకు ఇవాళ ఉన్న ప్రాథమిక విద్య అనేది ఒక లోపభూయిష్టంగా ఉన్నది. పునాదే గట్టిగా లేదు కాబట్టి పైన నిలబడ్డవి ఇవి కూడా సరిగ్గా నిలబడే అవకాశం లేదు. దృష్టి చాలా ప్రాథమిక విద్య మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రీ ప్రైమరీ అనేది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదు. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేవు. ఒక్కసారి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగి గవర్నమెంట్ స్కూల్కి వచ్చే అవకాశం లేదు. ఇవాళ వాస్తవానికి చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇవాళ మొదలైందా, నిన్న మొదలైందా అనే పక్కన పెడితే మధ్యాహ్న భోజనం అనేది చాలా గొప్ప పథకం. పిల్లల ఆరోగ్యం పెరిగింది, వాళ్ళ అభ్యాసన సామర్థ్యాలు పెంచడానికి అది ఒక ప్రాతిపదికగా ఏర్పడ్డది. పిల్లలు బడికి రావటానికి కూడా అది ఒక అవకాశంగా కూడా కలిగింది. ఇవాళ చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి. కొంతమందికి మంచి విద్య దొరుకుతున్నది. ఆ విద్య ఇవాళ అందరికీ దొరకాలనేదే మన తాపత్రయం. టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళకున్న ప్రాథమిక సమస్యలు పరిష్కరించి వాళ్ళందరితోని బోధనలో పెట్టడానికి ఒక మంచి ప్రయత్నం కూడా మొదలైంది. బాగా ఒక 10 ఏళ్ల పాటు 10% నుంచి 6%, 6.5% పడిపోయిన బడ్జెట్ ఈ సంవత్సరంన్నర కాలంలో ఆ బడ్జెట్ శాతం కూడా 7.5 నుంచి 8% పెంచే ప్రయత్నం జరిగింది. అది ఇంకా 15% చేరితే కానీ న్యాయం జరగదని చెప్పి ఇవాళ విద్యావేత్తలు అంటున్నారు. అది మనందరి కోరిక. సాధించుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలనేదే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలిచిన. కానీ ఇప్పటికీ ఇంత జరుగుతున్నా ఇంకా దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటనైతే మనం
ఉన్నటువంటి సమస్యలు కొన్ని గుర్తించగలిగితే ఇప్పటికీ కూడా అసలే అడ్మిషన్స్ లేని స్కూళ్ళు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు ఉన్న సమస్యలను లిస్ట్ అవుట్ చేస్తే అసలే అడ్మిషన్స్ లేని స్కూళ్ళు ఉన్నమాట వాస్తవం. ప్రత్యేకించి ఈ సమస్య చాలా తీవ్రంగా మనకు ప్రాథమిక స్థాయిలో ఉంది. 1 కిలోమీటర్ దూరంలోనే ప్రతి ఆవాసానికి 1 కిలోమీటర్ దూరంలోనే స్కూలు ఉండాలనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నియమం ప్రకారం ప్రాథమిక విద్య మీద డిపెప్ కింద అనుకోండి, ఆ తర్వాత ఇతర పథకాల కింద స్కూళ్ళని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఏర్పాటు చేసేటువంటి క్రమమే ఆ ప్రాథమిక విద్యా సంస్థలు బాగా పెరిగినాయి. ఇవాళ అసలు సంఖ్య లేనటువంటి స్కూళ్ళు కానీ 50 కంటే తక్కువ అడ్మిషన్ ఉన్న స్కూళ్ళు కానీ ప్రాథమిక స్థాయిలో చాలా ఉన్నాయి. అందుకని చాలా కీలకమైన అంశం ఏం చేద్దాం ఈ స్కూళ్ళతో అనేది ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. పైకి పోతున్న కొద్దీ ఈ సమస్య తగ్గుతూ ఉన్నది. ఇది ప్రాథమికమైన స్థాయిలో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఆ వనరులని ఎట్లా వాడుకోవాలనేది ఇవాళ మొట్టమొదటి ప్రశ్న. అందుకని చాలా కీలకం. మొట్టమొదట ప్రాథమిక విద్యలోనే ప్రీ ప్రైమరీ కూడా మనం దాంట్లో జోడించి ప్రారంభించవలసిందే. 3 నుంచి 5 ఏళ్ల వరకు వాళ్లకు ప్రీ ప్రైమరీ ప్రారంభించి 5వ తరగతి నుంచి ప్రాథమిక విద్యా పాఠశాలను కొనసాగించటం ఇది ఇవాళటి తక్షణ అవసరం. ఇవాళ మొట్టమొదట చేయవలసినటువంటి పని ఉన్న వనరులని ఎట్లా జాగ్రత్తగా వాడుకుంటామనేది కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇది ఇవాళ ప్రధానమైనటువంటి కర్తవ్యం. రెండో కీలకమైన సమస్య మల్టీగ్రేడ్ టీచింగ్. అంటే ఒక టీచరే 5 క్లాసులు చెప్పటమో, 2 టీచర్లు 5 క్లాసులు చెప్పటమో ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్య. ఇంతమందికి ఒకే టీచర్ చెప్పటం సాధ్యం కాదు. ప్రతి క్లాస్కు ఒక టీచర్ అయితే ఉండి తీరవలసిందే. ఆ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ బోధనా సామర్థ్యాలు పెంచడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణ విద్యా సంస్థల్లో ఉన్న 2 కీలకమైన సమస్యలు. ఒకటి, మనకు ఇవాళ బోధనా సామర్థ్యాలు, అభ్యాసన సామర్థ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. 36 రాష్ట్రాల్లో మేఘాలయ తప్ప అందరూ కూడా మనకంటే పైనే ఉన్నారు. ఇది ఇవాళటి వాస్తవం. అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో కూడా మనం 27వ స్థానంలోనే ఉన్నాం. గవర్నెన్స్ విషయంలో కూడా చాలా వెనుకబడిపోయి ఉన్నామనేది ఇవాళ దేశవ్యాప్త అంచనాల్లో తేలుతున్నది. కాబట్టి ఈ సమస్యల నుంచి తక్షణమైతే బయటపడాలంటే మొట్టమొదట ఈ ప్రాథమికమైన విద్యలో ఉన్న వనరులను, మనం కొత్త వనరులు అవసరం లేదు, ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకోగలిగితే క్లాస్కు ఒక టీచర్ చొప్పున టీచర్లను కేటాయించి ఆ టీచర్ల చేత ఉన్న పిల్లలకు మనం సరి అయిన విద్యను చెప్పగలిగితే, దానికి ప్రీ ప్రైమరీ కూడా జోడించగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనం ప్రాథమికంగా గమనించాలి. ఇప్పటికీ కూడా మనం ఎన్ని రకాలుగా నిందించుకున్నా ఒక గొప్ప విషయం ఏంటంటే టీచర్ల కృషి వల్ల చాలా చోట్ల విపరీతమైన అడ్మిషన్లు ఉన్నటువంటి హై స్కూళ్ళు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి అట్లాంటి హై స్కూళ్ళు. అట్లాంటి కొన్ని చోట్ల ఉన్న ఎంఈఓలు చేసిన కృషి ఫలితంగా, లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు చేసిన కృషి. నాకు తెలిసి ఒక సర్పంచ్ మెదక్ జిల్లాలో తీర్మానం చేసినారు వాళ్ళు, మనం బయట ఏ స్కూలుకు వెళ్ళకూడదు, అందరం ఊరి గవర్నమెంట్ స్కూల్కే పోవాలని. ఆ తీర్మానం చేసిన తర్వాత 100% ఆ ఊరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తున్నారు. ఆ కృషి, అట్లాంటి కృషి ఉంది. కొన్ని చోట్ల టీచర్లు ప్రత్యేకంగా ప్రచారాలు చేసి, ఇప్పటికీ కూడా చాలా ఊళ్ళల్లో టీచర్లు ప్రచారం చేస్తుంటారు. ఎండాకాలం రాగానే ప్రచారం చేసి పిల్లల్ని ఆ స్కూల్కు తీసుకురావటానికి చేసే ప్రయత్నం వల్ల, ఇంగ్లీష్ మీడియం ప్రత్యేకంగా బోధన చేయటానికి వాళ్ళు పూనుకోవటం వల్ల ఆ స్కూళ్ళల్లో కూడా విపరీతంగా అడ్మిషన్ పెరిగిన సందర్భాలు నేను నిర్మల్ జిల్లాలో చూసిన, జగిత్యాల జిల్లాలో చూసిన, ఇట్లాంటి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. గ్రామ స్థాయిలో సొంతంగా తామే కొంత వనరులను సమకూర్చి స్కూళ్లను అభివృద్ధి చేయటానికి చేసిన ప్రయత్నాలు కోకొల్లలు ఉన్నాయి. మనకు మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా. ఆయన ఒక్కడే కాదు, అట్లా చాలామంది మన రాష్ట్రంలో కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పూర్తిగా మనం అంతా అగమ్యగోచరమే, అంధకారమే అనుకుంటే కూడా కష్టం. ఇట్లాంటి విజయగాథలు కూడా ఉన్నాయని మనకు గుర్తించగలిగితే మనం భవిష్యత్తుకు ఆశాజనకంగా ముందుకు నడవటానికి
అవి ఒక ఉదాహరణలుగా ఒక ఆశాదీపంగా మనకు దారి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా ఆ ఉన్నటువంటి వ్యవస్థలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి ఎక్కడనైతే విపరీతమైన అడ్మిషన్లు ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకించి మహబూబ్ నగర్ గట్టు మండలం కనుక వెళ్తే ఆ గట్టు మండలంలో వాళ్ళు ప్రైవేట్ స్కూల్కు పోవటానికి అవకాశమే లేదు. అందుకని తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూళ్ళల్లోకే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా అడ్మిషన్లు ఉంటాయి. అట్లా అడ్మిషన్లు ఉన్నటువంటి చోట మనం విపరీతంగా దానికి డబ్బులు కేంద్రీకృతం చేసి అక్కడ మనం డబ్బులు ఖర్చు చేయగలిగితే అన్ని చోట్ల పలచగా విస్తరించటం కంటే చాలా ఫోకస్డ్గా ఈ అడ్మిషన్స్ ఉన్నటువంటి స్కూళ్ళను ఎంచుకొని అక్కడ సౌకర్యాలను పెంచగలిగితే చాలా ఉపయోగం. మనమంతా కూడా క్లాస్ రూమ్ చూసిన క్లాస్ రూమ్ ఇవాళటి క్లాస్ రూమ్ వేరు. అప్పుడు బ్లాక్ బోర్డును చాక్ పీసు ఉంటే అదే క్లాస్ రూమ్. కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. గ్లాస్ బోర్డుల యుగం కూడా చూసినాం. ఆ యుగం కూడా దాటి ఇవాళ డిజిటల్ బోర్డులలోకి వచ్చేస్తున్నాం. ఆ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం కనుక చేయగలిగితే తప్పనిసరిగా బోధనలో పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రాథమిక విద్య బలపడుతుందో అభ్యాసన సామర్థ్యాలు పెరుగుతాయి. ఉన్నత విద్యకు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని మనం ఇంకా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. చాలా తప్పనిసరిగా ఒక ఫలితాలు కనబడతాయి. దానికోసం ఆ స్ట్రెంగ్త్ ఉన్న స్కూళ్ళను ప్రధానంగా టార్గెట్ చేసుకొని వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఆ సందర్భాలలో తప్పనిసరిగా గ్రామ పంచాయతీకి ఒక పాత్ర ఇవ్వాలండి. మెల్లమెల్లగా గ్రామ పంచాయతీలను దూరం చేసినాం కానీ వాటికి ఒక పాత్ర ఇవ్వాలి. ఆ స్కూళ్ళ అడ్మిషన్ స్ట్రెంగ్త్ పెంచే బాధ్యతను కొంత గ్రామ పంచాయతీలకు ఇవ్వగలిగితే, సర్పంచులకు ఆ పాత్ర కనుక కల్పించగలిగితే అది చాలా లాభదాయకంగా ఉంటుందనేది నాకు వచ్చిన ఒక అభిప్రాయము. అనుభవజ్ఞులైనటువంటి చాలామంది కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే అట్లాంటి ఒక ప్రయత్నం అయితే సీరియస్గా జరగవలసి ఉంటుంది. అయితే ఒక మాట వాస్తవము, ఇప్పటికీ కూడా ఒక 60% మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ సంఖ్యను మనం క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళ పైన ఖచ్చితమైన చర్యలు ఉండాలి. 2 చర్యలు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. ఒకటి, ఫీజు నియంత్రణకు చట్టం తేవాలి. అది చాలా చాలా అవసరం. ప్రాథమికంగా కొంత నియంత్రణ లేకపోతే చాలా లెక్కలు వేసిన తర్వాత కూడా చాలామంది ఏమంటారంటే ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులకి ఏ రకంగా కూడా సమర్థించలేము. అందుకని స్పష్టంగా ఫీజు నియంత్రణకి మనం ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ఫీజు నియంత్రణకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఆ కాలేజీ స్థాయిని బట్టి వాళ్ళు చేసే ఖర్చును బట్టి ఫీజులు నిర్ణయించినట్టే ఆ రకంగా ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో కూడా ఒక నిర్ణయం చేసి ఫీజును నియంత్రించగలిగేటువంటి ఒక సంస్థ ఉండాలి. ఆ సంస్థ ఏర్పాటు కోసం ఫీజు నియంత్రణ కోసం చట్టం కూడా తేవాలని చెప్పి మనం ఈ సభ తరఫు నుంచి గట్టిగా ఒక ప్రభుత్వానికి సూచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ఇంకా దీనికి స్కిల్ ఎడ్యుకేషన్ ఎట్లా జోడించుకుంటామో అవన్నీ వేరే విషయాలు. చాలా వరకు ఎక్కడనైతే 10th పాటు ఇంటర్మీడియట్ జోడించుకోగలిగినరో అక్కడ డ్రాప్ అవుట్ రేట్లు కూడా తక్కువ ఉంటాయి. మహిళల విషయంలో ప్రత్యేకించి ఆ డ్రాప్ అవుట్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. మన దగ్గర 13% డ్రాప్ అవుట్ రేట్ ఉంది. ఆల్ ఇండియాలో 12% డ్రాప్ అవుట్ రేట్ అనేది అనేక అధ్యయనాలు స్పష్టంగా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ డ్రాప్ అవుట్ రేటును తగ్గించడం అనేది ఒక కీలకమైన అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మనం కూడా ఒకటి నిర్ణయించుకోవాల్సింది, ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు కూడా మనం కూడా కొన్ని చోట్ల అవసరమైతే ఎంచుకొని, చాలామంది మన సభ్యులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, అధ్యక్ష మీకు మనం పర్యటన చేద్దామని. ఒక 2 మండలాలు ఎంచుకొని మనం ఆ 2 మండలాలు బాగా అభివృద్ధి చెంది పట్టణానికి దగ్గర ఉన్న మండలం, గట్టు లాంటి వెనుకబడిన మండలాలు సందర్శించి అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకోవటం, వాటిని బాగు చేయటానికి ఏం చేయవచ్చు అనేది మనం ఒకటి అధ్యయనం చేయటం, అది కూడా ఉపయోగకరంగా ఉంటుందని, దానికి తోడుగా కొంత బాధ్యత తీసుకొని కొన్ని స్కూళ్ళను గ్రామాలను అడాప్ట్ చేసినట్టే స్కూళ్ళను కూడా అడాప్ట్ చేసుకొని ఆ స్కూళ్ళల్లో సౌకర్యాలు పెంచడానికి,
అడ్మిషన్లు పెంచడానికి మనం కూడా కొంత తోడ్పడగలిగితే బాగుంటుందని. అంటే తక్షణం మనం మొత్తం పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లోకి తేలేము, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ పెంచటం అయితే చాలా చాలా అవసరమని నేను భావిస్తూ ఉన్నా. ఈ గవర్నమెంట్ స్కూలే అని ఎందుకు నేను ప్రధానంగా నొక్కి చెప్తున్నానంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ విద్యా సంస్థలు సమానంగా చూస్తాయి అందరినీ. డబ్బు ఉన్నా లేకపోయినా అందరికీ సమానంగా విద్యను అందిస్తాయి. గవర్నమెంట్ విద్యా సంస్థలు మాత్రమే మనుషులందరికీ సమానమైన విద్యను అందించగలుగుతాయి. ఆ శక్తి గవర్నమెంట్ స్కూళ్ళకే ఉంది. కాబట్టి సమాన విద్య అనేది గవర్నమెంట్ విద్యా సంస్థల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చాలా స్కూళ్ళకు వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని అడిగితే చాలా బాగా చెప్తారు, మీ స్కూల్లో ఏం బాగుంది అని. అంటే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఏళ్ళు మడత పెట్టుకుంటా ఒకటి తర్వాత ఒకటిగా వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చెప్పే దాంట్లో మొదటి విషయం ఏంటంటే, మా టీచర్లు చదువు చెప్పే శక్తి బాగుంది, మిగతా టీచర్ల కంటే మా టీచర్లేనా, ఏం బాగా చదువుకున్న వాళ్ళు మా టీచర్లు అనే విశ్వాసం. మాకు పుస్తకాలు ఇస్తున్నారు, మాకు యూనిఫామ్ ఇస్తున్నారు అనే మాటలు వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఈ స్కూళ్ళ ద్వారా ఈ సహాయం ద్వారా మేము అభివృద్ధి చెందగలమనేది. ఎక్కడ కొంచెం చేయూతనిస్తే, సహాయం చేయగలిగితే, కొంత సౌకర్యాలు అందించగలిగితే అక్కడ పిల్లలందరూ కూడా ఆ స్కూళ్ళ చుట్టూ పోగవుతున్నారు. కాబట్టి ఈ స్కూళ్ళు అయిపోయినాయి అని మనం అనుకోవటానికి లేదు. వాటి శక్తిని పెంపొందించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. 10 సంవత్సరాల క్రమంలో దిగజారిపోయినటువంటి వ్యవస్థను ఇవాళ క్రమక్రమంగా మళ్ళీ బలోపేతం చేయటానికి చర్యలు తీసుకోవటమే ఒక కీలకమైనటువంటి అంశమని నేను భావిస్తూ, అక్కడి నుంచి జూనియర్ కాలేజీకి వచ్చేసరికి దాదాపు 75% ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నారు. అది ప్రధానంగా ఒక కార్పొరేట్ విద్యారంగం చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఆ కార్పొరేట్ విద్యారంగం కొన్ని చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఆ కాలేజీ అడ్మిషన్ల కోసం ఇచ్చే బ్రోషర్ చూస్తే ఇంటర్మీడియట్ విద్యే 3 కాంబినేషన్లు, 3 కాకపోతే 4 కాంబినేషన్లు ఉంటాయి. కానీ ఆ 4 కాంబినేషన్లకు ఒక 20 రకాలైన కోర్సులను వాళ్ళు తయారు చేసి, మేము ఇంటర్మీడియట్ విత్ ఐపీ అంటే ఎంసెట్ ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ ఐటీఐ ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ 2 కలిపి చెప్తాము. ఇట్లా రకరకాల పేర్లతో విపరీతమైనటువంటి ఫీజు వసూలు చేస్తున్నారు. కనీసమైన సౌకర్యాలు ఉండయి, ల్యాబొరేటరీ సౌకర్యాలు ఉండయి. ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఒక కాలేజీని రైడ్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. చాలా అన్యాయమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి రీతిలో వాళ్ళు ఆ హాస్టల్ సదుపాయాలను నడుపుతున్నారు. అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అప్పుడు మనకు చాలా వెలుగులోకి వచ్చినాయి. అందుకని మనం ఇవాళ సీరియస్గా ఈ విద్య మీద నియంత్రణ చేయాల్సిందే. కార్పొరేట్ విద్య మీద చాలాసార్లు పర్మిషన్ కూడా ఉండదు, కానీ వేరే కాలేజీ పేరుతో పరీక్ష రాయిస్తామనే ధీమాతో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. పర్మిషన్ లేకుండా ఎట్లా నడుస్తాయనేది ఒకటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2, చాలా ఖచ్చితంగా ఇక మీదట ప్రైవేట్ విద్యా సంస్థలను విస్తరించమని ఒక మారిటోరియం విధించటం కూడా చాలా చాలా అవసరం. అది స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ లేకపోతే డిగ్రీ జూనియర్ కాలేజీలు కానీ వాటి అన్ని స్థాయిల్లో కూడా ఒక మారిటోరియం విధించకపోతే ఈ అడ్డగోలు విస్తరణ కూడా అది చాలా సమస్యలను తీసుకొస్తుంది. అక్కడ మనం చాలా సీరియస్గా ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. డిగ్రీ స్థాయిలో కూడా అదే రకమైన గందరగోళం. వాస్తవానికి గందరగోళానికి కారణం లేకపోలేదు. 84, 85 నుంచి ప్రారంభమై మెల్లమెల్లగా ఉన్నత విద్యకు మనం ఖర్చు పెట్టలేము. ఉన్నత విద్యకు పెట్టవలసిన ఖర్చు మొత్తము కూడా మనం అయితే ప్రైవేట్ విద్యా సంస్థలకు వదిలేయాలి, లేకపోతే దూర విద్యకు వదిలేయాలి అనే ఒక నిర్ణయానికి రావటం అప్పటి ప్రభుత్వాలు వాళ్ళు ఆ కేటాయింపులు తగ్గించారు. 94 తర్వాతనైతే ఇంకా యూనివర్సిటీలకు కూడా డబ్బులు అవసరం లేదని నాకు చాలా గుర్తుంది. అప్పుడేం డబ్బులు ఉన్నాయని కాదు, నేను నిజాం కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు మా డిపార్ట్మెంట్కు సంవత్సరానికి 100 రూపాయలు వచ్చేవి. 100 రూపాయలతో ఏం చేసుకోవాలని మేము నవ్వుకునేది. ఒక 4 డస్టర్లు, 4 చాక్పీస్ డబ్బాలు కొనుక్కోవటానికి కూడా అవి సరిపోకపోయేది. ఆ రకమైన పరిస్థితి. కానీ అప్పుడు బోధన లేదా అంటే అప్పుడు నిజానికి ఉన్నతమైన ప్రమాణాలతో విద్యాబోధన సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది అంటే కావలసిన సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీ అప్పుడు రిక్రూట్ చేసింది
యూనివర్సిటీల్లో ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి చూస్తే మీరే ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితే. మొత్తంగా 2878 సిబ్బందికి కాను 753 మంది పనిచేస్తే 2125 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఇన్ని పోస్టులు వేకెంట్ ఉంటే ఏ యూనివర్సిటీ పనిచేయగలుగుతుంది? డిగ్రీ కాలేజీల పరిస్థితి కూడా ఇదే. తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు, అక్కడ మినిమం వాళ్ళకు కావలసినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండవు, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండవు. మేము చాలా కాలేజీలు తిరిగి చూసినప్పుడు వాళ్ళు వ్యక్తం చేసినటువంటి ఆవేదన మామూలు ఆవేదన కాదు. కాబట్టి ఇవాళ జూనియర్ కాలేజీలు అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు మాత్రమే చదువు చెప్పేటువంటి సంస్థలుగా ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు కూడా అదే రకమైన స్థితి. ఇవన్నీ మామూలుగా వచ్చినటువంటి కాలేజీలు కావు అధ్యక్ష. చాలామందికి ఇక్కడ ఉన్న సభ్యులకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఒక్కొక్క డిగ్రీ కాలేజీ వెనుక అప్పుడు ఆ పెద్దలు రాజకీయ నాయకులు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. నాకు బాగా గుర్తుంది, సిద్దిపేట అప్పటి ఎమ్మెల్యే గారు రాజేశ్వరరావు గారు అనుకుంటా, మంత్రి పదవి ఇస్తానంటే మా ఊరికి కాలేజీ ఇయ్యి, నాకు మంత్రి పదవి వద్దని చెప్పి ఆయన అప్పుడు వాళ్ళు అడిగినటువంటి సందర్భం. ఆ రకమైనటువంటి స్థితిలో కాలేజీలు వచ్చినాయి. మార్కెట్లలో డబ్బులు వసూలు చేసి రైతుల నుంచి పైసా వసూలు చేసి కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇవి మామూలుగా వచ్చిన కాలేజీలు కావు. ఎగ్జిబిషన్ సొసైటీ వారు మొత్తంగా ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో 18 కాలేజీలు పెడితే తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడానికి అవి కీలకమైనటువంటి కేంద్రాలుగా మిగిలితే ఇవాళ ఆ ఎయిడెడ్ కాలేజీలను మనం ఎటుకాకుండా చేసినాం. ఈ మొత్తంగా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు పెట్టిన 18 కూడా అందులో భాగమే. వాళ్లకు మనం ఫండ్స్ ఇవ్వలేదు, ఆ కాలేజీలు నడుపుకోవటానికి అవకాశము లేదు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఆ కాలేజీలు ఎటుకాకుండా నాశనం అయిపోయినాయి. ఆ రకంగా డిగ్రీ విద్యను కాళ్ళు నరికి ఇవాళ మనం అంటున్నాం ఎందుకు ఈ చదువు చెప్తున్నామని. మనమే కాళ్ళు నరికినాం. ఇదే డిగ్రీ ఇదే కాలేజీల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే, మీరు కానీ నేను కానీ సమకాలీకులం. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇట్లాంటి కాలేజీల్లోనే అద్భుతమైన ఇక్కడున్న మల్లన్న కూడా అట్లాంటి కాలేజీల్లో చదువుకొని వచ్చినటువంటి వాడే. ఇవాళ మనం కాళ్ళు నరికి కాలేజీలు ఏం పనికి వస్తాయి, ఏం చెప్తాయి, ఏం చదువు చెప్తారు ఇక్కడి నుంచి అని మనం మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా వాటన్నింటికి కూడా గ్రాంట్లు ఇవ్వవలసిందే. ఏ దేశం భవిష్యత్తు అయినా తరగతి గదిలో నిర్ణయం అవుతుందంటారు. ఆ తరగతి గదులను పెంపొందించడానికి పూనుకోవలసినటువంటి అవసరం ఉంది. డిగ్రీ విద్యనైతే కళ్ళ ముందు నాశనమైంది. ఇవాళ హైదరాబాదులో ఎవరన్నా డిగ్రీ చదువుకోవాలంటే ఆ డిగ్రీ చదువుకోవటానికి కూడా హైదరాబాదులో కాలేజీలు లేవని చెప్పి బెంగళూరుకు, పూణేకు, ఢిల్లీకి వెళ్తున్నారు. చాలా విచిత్రమైన విషయం. లెక్కలు తీసి చూస్తే 2014-15లో 6,15,000 మంది డిగ్రీ విద్యార్థులు ఉంటే 2024-25 నాటికి ఆ సంఖ్య 3,43,000 మందికి తగ్గిపోయింది. అంటే 2,49,000 2.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ స్థాయి అవకాశాలను మనం కుదించినాం. వాళ్ళు ఏమీ ఆగిపోలేదు. వాళ్ళు రకరకాల ప్రైవేట్ వ్యవస్థల వైపు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాదులో భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీ నిజాం కాలేజీ. ఇవాళ రిక్రూట్మెంట్ లేదు, నిధులు లేవు. ఏం చేసినాం ఈ కాలేజీలను మనం? ఏ రకంగా విధ్వంసం చేసినాం? ఇవన్నీ ఆలోచించుకోవలసినటువంటి విషయాలు. మధ్యన కొత్త కోర్సులు వచ్చినాయి, సబ్జెక్టులు మారిపోయినాయి. ఒక్క కొత్త కోర్సు పెట్టుకోవటానికి కూడా ఒక్క పైసా గవర్నమెంట్ నుంచి సహాయం అందలేదు. అన్నింటినీ కూడా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో మనం ప్రారంభించి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో వచ్చిన డబ్బుతోని కాలేజీలు కొన్ని బిల్డింగులు కట్టుకోగలిగినాయి, కొన్ని కొత్త క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసుకోగలిగినాయి. కానీ దురదృష్టం ఏంటంటే పైసా లెక్కగట్టిండ్రు. అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు లెక్కగట్టి ఏం చేసిండ్రు, నీకు అంతర్గతంగా 200 కోట్లు వస్తున్నాయి కాబట్టి అవి బోను నీకు అవసరం ఉన్నాయి, ఇన్నే ఇస్తానన్నారు. ఆ పైసలు కూడా అంతర్గతంగా జీతభత్యాలకే పోను, ఇక నిర్వహణకు కూడా డబ్బులు లేకుండా పోయి ఇవాళ మొత్తం డిగ్రీ కాలేజ్ వ్యవస్థ తెలంగాణలో సంక్షోభంలో పడిపోయింది. ప్రాథమిక విద్యను నెలకొల్పగలిగితే, బలోపేతం చేయగలిగితే పునాది బలపడుతుంది, స్కూలు విద్య ఎదుగుతుంది. అది ఎదిగినట్టయితే డిగ్రీ విద్యను కూడా మనం కాపాడుకోవచ్చు. ఆ డిగ్రీ విద్యను మనం బలోపేతం చేసుకోగలిగితే దానికి మీరు జోడించి
టెక్నికల్ విద్య ఏం చెప్తారో చెప్పండి, అవన్నీ స్కిల్స్ ఏం నేర్పిస్తారో నేర్పించండి, సాఫ్ట్ స్కిల్స్ ఏం ట్రైనింగ్ నేర్పిస్తారో నేర్పించండి. ఇవన్నీ ప్రయోగాలు జరిగినవే, ఇవాళ కొత్తగా మనం చేస్తున్నది కూడా లేదు. ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం. యూనివర్సిటీకి వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం పోస్టులు ఖాళీలే. ఇక ఏం టీచింగ్ జరుగుతుంది, ఏ రకమైన కాలేజీ వాతావరణం ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఉన్న దాంట్లో 3 వంతులు పోస్టులు ఖాళీ ఉన్నాయి. 3 వంతుల పోస్టులు ఖాళీ ఉండి నెలల తరబడి వైస్ ఛాన్సలర్ల నియామకం జరగలేదు. ఒక్క వైస్ ఛాన్సలర్ల నియామకానికి కాలయాపన జరిగిపోయింది. అక్కడ ఉన్న భవనాలు శిథిలమైపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఏ హాస్టలు, బి హాస్టలు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, చాలామంది అక్కడ ఉండి చదువుకున్నటువంటి వాళ్ళే, పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉండి చదువుకున్న వాళ్ళే. వాటిని కూడా మనం పునరుద్ధరించడానికి వీసమెత్తు ప్రయత్నము చేయలేకపోయినాం. ఇవన్నీ కూడా మనం చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా జరిగినటువంటి నష్టం ఏమవుతుంది అంటే, ఈ చదువుకున్న వాళ్ళు ఒక తెలివిమంతులైతారు, నిలబడగలుగుతారు, గట్టిగా ఈ సమాజాన్ని ప్రశ్నించగలిగేటువంటి శక్తి సమకూర్చుకోగలుగుతారు. ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నుంచే కదా తెలంగాణ సామాజిక మార్పుకు మూల కారణమైన శక్తులన్నీ అక్కడి నుంచే కదా పుట్టుకొని వచ్చినాయి. ఆ చదివే లేకపోతే ఏం కావాలి ఈ సమాజానికి? దారి చూపే వాళ్ళు ఎవరు? కులాలకు మతాలకు అతీతంగా మనుషుల్ని సమానంగా చేయగలిగేటువంటి వ్యవస్థ వేరొకటి ఏదుంది? లేదు కదా. దీనికి తోడు స్కిల్ ట్రేడింగ్ అనేది జోడించుకోవటం అనేది ఇయాలటి అవసరం, ఎవ్వరం కూడా కాదనంటలేం. కానీ ఒక మాట మనందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఈ క్రమానుగతంగా జరిగే ఈ మార్పులకు తోడుగా ఉపాధి కల్పన అనేది కూడా అవసరం. కానీ ఉపాధి కల్పన బాధ్యతను విద్యా సంస్థల మీద పెట్టొద్దని చెప్పి అధ్యక్ష నేను మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి కల్పన అనేది ఆర్థిక విధానాల ద్వారా వస్తుంది. ఇవాళ గవర్నమెంట్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నది. మేము చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు పెడతాం, యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం చేస్తాం. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని ఎవ్వరూ అనుకోవటం లేదు, ఎప్పుడూ అనుకోలేదు. ఇవాళ ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు నింపటంతో పాటుగా ఇవన్నీ చేయగలిగితే చాలా రకాలుగా సౌకర్యాలు కనబడితే, ఒక అవకాశం కనబడితే వాళ్ళు ముందుకు పోతారు. మనం అంటాం ఏం పని చేయరు అని అంటాం. మీరు దుబాయ్ పోయి చూడండి, ఎటువంటి పని చేస్తారు, ఎంత కష్టపడతారు, ఎంత వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళే రకంగా పనిచేయగలుగుతున్నారు. ఒక అవకాశం ఇవ్వగలిగితే ఒక మార్పు అనేది మెల్లమెల్లగా సాధ్యమవుతుంది. ఆ అవకాశాన్ని మనం చూపవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ అవకాశాలను కల్పించడానికే పూనుకోవాలి. ఇవాళ అవసరం అది. సర్వే జరిగితే ఏమవుతుంది, ఆ లెక్కలు ఎంత కరెక్ట్ ఉన్నాయి అని అంటారు. కానీ చాలామంది, నా దృష్టిలో సామాజిక వాస్తవాలు ఏంటి అనేది అర్థమవుతున్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా ఒక సీరియస్ ప్రయత్నం చేయాలి. చేయకపోతే, ఒక విద్యారంగాన్ని మనం పెంపొందించుకోలేకపోతే యువత సంపూర్ణంగా అది బలహీనపడిపోతుంది. ఇవాళ అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తున్నారు, 30% మంది బస్తీలలో పిల్లలు, బస్తీలనే కాదు ఎక్కడ అధ్యయనం అక్కడ చేసిండ్రు కాబట్టి చెప్తున్నారు, ఎక్కడ చూసినా 30% మంది డ్రగ్స్కు బానిసలైపోయినారు. ఈ డ్రగ్స్కు బానిసలైపోయిన పిల్లల్ని బయటపడేయాలంటే మనం చదువు అవకాశాలను పెంపొందించటం మాత్రమే కాదు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు బయట కల్పించి, నీకు ఈ అవకాశం ఉంది, నువ్వు ఈ దారిలో వెళ్ళవచ్చు అనే ఒక ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఒక మార్పు, ఈ మార్పు తెలంగాణ ఎదగటానికి చాలా కీలకమవుతుంది. సమానత్వంతో కూడినటువంటి ఒక అభివృద్ధిని, ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్కు అవకాశం కలుగుతుంది. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మనమందరం కొట్లాడినప్పుడు తెలంగాణ కోసం ఆ రోజు ఒక ఆశ, మన రాష్ట్రం మనకు ఏర్పడితే, మన వనరులు మనకు మిగిలితే ఈ అసమానతలను తొలగించగలిగే ఒక అభివృద్ధిని తెచ్చుకోగలుగుతామని. అది వెంటనే సాధ్యమవుతుందని ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కూడా నమ్మలేదు. కాకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏమన్నారంటే, మీరందరూ కృషి చేయగలిగితే అట్లాంటి అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంటుందని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని మనం ఇవాళ వాస్తవంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంత చర్చకు అంగీకరించడమే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం ఇది. ఈ చర్చ నిరుపయోగం కావద్దు, వృధా కావద్దని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. మనం ఈ విద్యా సంస్థలను బాగు చేసుకుందాం. తెలంగాణ విద్య ఒక కేంద్రంగా ఉండే విధంగా దాన్ని మార్చుకుందాం.
అట్టడుగున ఉన్న తెలంగాణ అగ్రస్థానానికి చేరే విధంగా ప్రయత్నం చేద్దాం. దానికి తప్పనిసరిగా సూచనలు ఇవ్వటానికి నాలాంటి వాళ్ళమైతే ఎల్లకాలము అందుబాటులో ఉంటామని ఒక మాట హామీ ఇస్తూ, చిన్న చిన్నవి ఉపాధ్యాయుల సమస్యలు ఉంటాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. వాటి పరిష్కారానికి ఒక ప్రయత్నం అధికారులు చేస్తూనే ఉంటారు. కానీ ఒక విధానంతో మనం ముందుకు పోవలసిన అవసరం ఉంది. అదృష్టం కొద్దీ ఒక విద్యా కమిషన్ని ఏర్పాటు చేశారు. దానికి మంచి వాళ్ళే ఉన్నారు అక్కడ. ఆ విద్యా కమిషన్ ఒక విధానాల రూపకల్పన చేసి మార్గనిర్దేశన చేస్తూ ఉంటే, తప్పనిసరిగా స్కూలు స్థాయిలో కూడా సిలబస్ను డిజైన్ చేస్తూ నాణ్యమైన విద్యను అందించడానికి కావలసిన సూచనలు చేయగలిగేటువంటి నిపుణులు వాళ్ళ సలహాలను కూడా తీసుకుంటూ డిగ్రీ విద్యను బలోపేతం చేయటానికి మనం ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఇది సమగ్రమైన ప్రణాళికగానే ఉండాలి. నేను ఈ క్లాసులో ఈ రూమ్ బాగు చేస్తా, మిగతాయి తర్వాత చేస్తా అంటే కుదరదు. ఇది చాలా కీలకం. ప్రతి స్థాయిలో కూడా ఒక పర్యవేక్షణ అనేది అవసరం. పర్యవేక్షణకు లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. నేను జనరల్గా పోయి వచ్చిన టీచర్లందరూ ఉన్నారు అని రాసుకొని వచ్చి ప్రయోజనం లేదు. ఆ పర్యవేక్షణకు స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. ఈసారి కేవలము చదవగలిగే శక్తిని పెంచడానికే ప్రైమరీ స్కూల్లో మనం పర్యవేక్షణ చేద్దాం. లెక్కలు చేయగలిగే సామర్థ్యాన్ని లెక్కగట్టడానికే పర్యవేక్షణ చేద్దామని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఆ పర్యవేక్షణ అనేది సాగాలి. ఆ అకాడమిక్ లీడర్షిప్ అనేది స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా పెంపొందటం అనేది చాలా చాలా కీలకం. దానికి వైస్ ఛాన్సలర్ని నియమించారు. అదేవిధంగా అకాడమిక్ కౌన్సిల్స్ను, ఎగ్జిక్యూటివ్ కమిటీలను కూడా పూర్తి అకాడమిషియన్స్తో నింపి మరింతగా ఒక అకాడమిక్ లీడర్షిప్ను కనుక తయారు చేయగలిగితే తప్పనిసరిగా ఒక పురోగతి సాధ్యమవుతుందని. ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి, పరిష్కారం చేయాలి. వాళ్ళకు కూడా న్యాయసమ్మతమైనటువంటి జీతాలు ఇవ్వాలి. ఇప్పటికే పనిచేసేది వాళ్ళే కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఫండ్స్ను పెంచాలి. ఏ రకంగా చేస్తారో కానీ ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఆఫ్రికాలో ఎందుకు సాధ్యమైందంటే ఫండ్స్ని పెంచుకోగలిగినారు కాబట్టి. మన దగ్గర కూడా ఫండ్స్ కేటాయింపులు పెంచుకోగలిగితే ఒక మార్పు సాధ్యం. ఒక ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎల్లకాలం పరిస్థితి ఇట్లనే ఉంటుంది అనుకుంటే పొరపాటు. మనం స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఇట్లా లేదు. పరిస్థితి మారింది, ఎక్కడో దిగజారింది. ఎందుకు దిగజారింది, ఇయాలటి పరిస్థితి ఏంది అనేది గ్రహించగలిగితే, ఇక్కడి నుంచి బాగు చేసుకోవటానికి భవిష్యత్తుకు తొవ్వ వేసుకోగలిగితే తప్పనిసరిగా ఒక అవకాశం ఉంటుంది, అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను అధ్యక్ష. అట్లా అవసరం కాబట్టే ఈ చర్చ నా దృష్టిలో చాలా కీలకమైంది. తెలంగాణ భవిష్యత్తుకు ఒక మార్గనిర్దేశన చేయగలిగేటువంటి ఇట్లాంటి చర్చకు మీరు పూనుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. ధన్యవాదాలు.